హాయ్ అండి, మీకు చేపల్లో ఏ చేప రకం అంటే ఇష్టం? నాకైతే బంగారు తీగ అంటే ఇష్టం. ఏ చేప అయినా సరే ఇలా మసాలా పెట్టి చేపల పులుసు చేస్తే చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు నేను తీసుకున్న చేప బంగారు తీగ, ఇది వచ్చేసి 2 కేజీలు ఉంది. ఫస్ట్ చేపల్లో కల్లుప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగాక ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, పసుపు, 2 స్పూన్ల కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కనుంచుకోవాలి. ఒక బాండీలో ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, మెంతులు, చెక్క, లవంగం, యాలక్కాయలు వేసి దోరగా వేయించి పౌడర్ చేసుకుని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు పులుసు కోసం ఒక బాండీలో తగినంత ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలు ప్యూరీ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించాలి. టమాటా వేగిపోయిన తర్వాత కలిపిపెట్టిన చేప ముక్కలు వేసి ఒకసారి గరిటెతో కలుపుకొని ముందుగానే నానబెట్టిన 100 గ్రాముల చింతపండు రసాన్ని వేసి పులుసుకు సరిపడా వాటర్ వేసి అంతా బాగా కలిసేటట్టు ఒకసారి ఇలా కలాయి కదుపుకొని ఒక 2 నిమిషాలు మరిగించాలి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు వేయించిన మసాలా పౌడర్ వేసి మరొకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు పులుసు దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలి. చివరిలో కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లని తర్వాత తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి.